చేయబోతున్నాం. అంటే మన మానవులమా జంతువులమా? సందేహం ఏమైనా ఉందా? నిన్న మానవుని కాదంటే నేను ఒక జంతువుని తక్కువ వచ్చిన జంతువుని అని చెప్తారా? పొరపాటున మన మనుషులమే. ఇందులో నేను ఎవరిని? మొదటి ప్రశ్న ఏంటంటే నేను ఎవరిని? నేను ఎవరిని? నువ్వు మనుషువా, జంతువా, పోతు నువ్వు అట్లా అడగలేదు. నేను ఎవరిని అంటే నువ్వైనా నేనైనా ఎవరి మనం? నేను ఎవరిని? రెండవది నెంబర్ 2, నేను ఎలా వచ్చాను? నేను ఎలా వచ్చాను? మూడవది నా పని ఏమిటి? మనం దీన్ని చూద్దాం. నాలుగవది మరణానంతరం ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి? ఈ 4 విషయం మనం చూద్దాం. ఈ యొక్క అవగాహన ఉన్నాయా? నేను ఎవరిని అంటే ఏం చెప్తారు? నువ్వు ప్రసంగివి అంటారా? నేను ఎవరిని అంటే నేను ఎవరనే దాంట్లో అందులో 2 ప్రశ్నలు ఉన్నాయి. మళ్ళీ ఈ 4 విషయాల గురించి మనము ఆలోచన చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మానవుని గురించి. మానవుడు జంతువు లాంటి వాడు కాదు. మానవుడు అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైన వాడు, అంటే చాలా శ్రేష్టమైన వాడు. అది ఎలాగో మనం చూద్దాం. నేను ఎవరిని అనే దానికి మనం చూద్దాం. ఈ 3 తర్వాత చూద్దాం. సరేనా? ఈ గుర్తు పెట్టుకోండి. రాశాను మీకు తెలుసుకోవడం కోసమే. నేను ఎవరిని అనేటువంటి దాంట్లో 2 విషయాలు ఉంటాయి. ఒకటి మానవుడు 2 భాగాలు. మానవుడు 2 భాగాలు. అందులో ఒకటి ఏంటి? మానవుడు 2 భాగాలు. 2 భాగాలు. అందులో ఒకటి ఏంటి? ఇందులో ఒకటి ఏమిటంటే ఇందులో శరీరం ఒకటి. శరీరం అంటే ఇది మట్టి నుండి తీయబడింది కాబట్టి మట్టి నుండి వచ్చినది. రెండవది ఏంటి? ఆత్మ. ఇది పరలోకం నుంచి వచ్చినది. పరలోకం నుండి వచ్చింది, దేవుని నుంచి వచ్చింది. అంటే మానవుడు 2 భాగాలు. ఒకటి శరీరము, రెండవది ఆత్మ. అర్థమైందమ్మా? ఒకటి ఏంటి? శరీరము, రెండవది ఏంటి? ఆత్మ. అంటే నేను అనేటువంటిది ఇక్కడ శరీరం కాదు. నేనంటే ఎవరు? ఈ ఆత్మను బట్టే నీవు అని పిలువబడుతున్నావు. నేనంటే ఎవరు? శరీరం కాదు. ఏది నువ్వు అంటే? నేను ఎవరిని అంటే ఈ ఆత్మే నేను. ఈ ఆత్మే నేను. మీరు ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఆదికాండము చెప్తూ ఉంటాడు. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం చదివినప్పుడు అక్కడ చెప్తుంటారు. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చెప్తున్నాడు. దేవుడైన యెహోవా నేరమట్టితో నరుడు నిర్మించి వారి నాసిక రంధ్రంలో జీవవాయు వదగా నరుడు జీవాత్మాయుడు. అంటే మనిషి ఎలా వచ్చాడు? నేను ఎవరంటే ఒకటి మట్టి శరీరము, రెండవది ఆత్మ. అంటే ఈ శరీరం ఎలా వచ్చిందంట? కోతి నుంచి ఏం రాలేదు. ఈ శరీరం ఎలా వచ్చిందంటే మట్టి మూటను తీసుకుని దేవుడు తన స్వహస్తములతో, అంటే ఈ ప్రపంచానంతటిని కూడా దేవుడు తన మాట చేత నిర్మించాడు. వెలుగు కలుగంటే కలిగింది. ఫస్ట్ రోజు ఏం చేశాడమ్మా? రెండో రోజు ఏం చేశాడు? ఆకాశం. 3వ రోజు ఏం చేశాడు? భూమి, గడ్డి, ఇతర చెట్లు. 4వ రోజు
సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. 5వ రోజు ఆరో రోజు ఏం చేశాడు? జంతువులు మానవులు చేసడం జరిగింది. ఈ 6వ రోజు దేవుడు ఏం చేశాడు? ప్రపంచం నిర్మించాడు. అంటే 6వ రోజు దేవుడు మట్టిని తీసుకొని ఒక బొమ్మ ఏర్పాటు చేసి ఆ బొమ్మ చేసిన ఈ ఆత్మను వదిలాడు. అంటే ఇక్కడ నేనెవరంటే మానవుడు ఎవరంటే ఈ శరీరం కాదు. మానవుడు ఎవరంటే ఎవరు? ఈ ఆత్మనే మానవుడు. ఈ ఆత్మనే మానవుడు లేక మనిషి. ఇదేంటంటే మట్టి నుంచి వచ్చినటువంటిది. ఇదేంటిది? మట్టి నుంచి వచ్చినటువంటి శరీరం. ఈ మట్టి శరీరం దేని పెట్టాడు ఆయన? గుడారము. దేనికి అంటే ఈ గుడారంలో దేని ఉంచాడు? ఆత్మను ఉంచాడు. అంటే ఈ శరీరానికి ఈ ఇల్లే ఏ విధంగా అయితే గుడారమో అలాగే లోపల ఈ శరీరం లోపల ఏముంది? ఆత్మను. ఈ ఆత్మ గుడారం ఏంటంటే శరీరం. అయితే ఇందులో ఏది శాశ్వతమైంది? ఆత్మ శాశ్వతమైంది. ఇది టెంపరవరీ అన్నమాట. ఏది? ఈ శరీరం అయినటువంటిది మట్టి నుంచి వచ్చింది కాబట్టి ఇది ఏమైనది? ఇది తాత్కాలికమైనది. ఇది ఎప్పుడైనా సరే ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. అంటే మనం చూస్తుంటాం కదా, ఆవిరి ఎలాగా ఉడుకుతూ కంటి కనిపించి ఎలాగ వెళ్ళిపోతుందో అలా మాయమైపోతుంది. ఏది? ఈ శరీరం మాయమైపోతుంది. కానీ ఇదేం కాదు, ఇది మాయమైపోదు. ఇది ఒరిజినల్. ఇదే ఒరిజినల్. నేనెవరు అంటే ఏంటంటే శరీరం కాదు, నువ్వు ఏంటి? ఆత్మ. దేవుడు మనల్ని ఏముంచాడంటే ఆత్మను ఉంచాడు. ఈ ఆత్మ నాలో ఉందని ఎలా తెలుసు నాకు? ఎవరు చెప్పారంటే? ఎవరు చెప్పారు నాకు ఆత్మ ఉందని? ఒకటి మీరు చూడండి, ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలంటే ఎవరు ఉండాలి? ఒక మానవుడు ఉండాలి. మీరు చూడండి, ఆదికాండము 2వ అధ్యాయం మనం చదివినప్పుడు, ఆదికాండము 2వ అధ్యాయం మనం చదివినప్పుడు ఆదాముకు అంటే ఆ అవ్వ వచ్చింది ఎలా తెలిసింది ఆయనకు? అవునా? ఎలా తెలిసింది? ఆదికాండం 2వ అధ్యాయము 21 నుంచి మనం చదివినప్పుడు, అప్పుడు దేవుని యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దాన్ని తీసి ఆ చోటు మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదామును తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామును తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఏమంటున్నాడు? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నన్ను నుంచి తీయబడి కనుక నారి అనబడును అని చెప్పాడు. ఇది కదా తెలిసింది ఆయనకు? దేవుడు తాను చెప్పకపోతే ఎలా తెలుస్తుంది ఆయనకు? తెలియదు కదా. ఆయన గాఢనిద్ర కలుగ చేశాడు దేవుడు ఆదాము గారికి. ఆదాముకు తీసుకొచ్చాడు ఆమెను. మొత్తానికైతే అంటే చెప్పాలంటే ఆ దేవుడు చెబితేనే తెలిసింది. ఎవరికి? ఆదాముకైనా తర్వాత నేను ఎవరైనటువంటి మొత్తం అంటే తెలియాలంటే దేవుడు నువ్వు చెప్పాలంటే ఎవరు చెప్పాలి మనకు? ఆదాము చెప్పాలి. అవునా? అంటే ఇక్కడ చెప్పాలంటే నీలో ఆత్మ ఉంది అని చెప్పింది ఎవరు మనకు? దేవుడు చెప్పాడు. అర్థమవుతుందా? నీలో ఆత్మ ఉంది అని చెప్పింది ఎవరు? దేవుడు. అందుకని ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం రాయించింది ఏంటంటే నీలో ఆత్మ ఉన్నది. ఏ ఆత్మ ఎక్కడ ఉన్నది? ఈ శరీరం లోపల ఉన్నది. అందుకే జంతువు లోపల అయితే ఏం లేదు. జంతువు లోపల ఆత్మ లేదు. మనిషి లోపల ఏముంది? ఆత్మ ఉంది. అందుకని మనం మనుషులం. అవి ఏం కాదు, అవి మనుషులు కాదు. అవేంటి? జంతువులే. అంటే అందులో ఆత్మ లేదు, మనిషిలో ఆత్మ ఉంది. ఈ మనిషి ఎవరు పోలికలో ఉన్నాడు? మీకే ఈ మానవుడు ఎవరు రూపంలో ఉన్నాడు? రూపం అంటారు కదా. వీడు అక్షరం వాళ్ళ నాన్నలాగా ఉన్నాడు, ఈమె అక్షరం వాళ్ళ అమ్మలాగా ఉంది అని చెప్తారు కదా. మనం ఎవరి పోలికలో ఉన్నాం? ఎవరి రూపంలో ఉన్నాం మనము? దేవుని రూపంలో ఉన్నాం. ఎందుకు మనకు దేవుడు ఆ రూపం ఇచ్చాడు? జంతువుకి ఎందుకు లేదు? మనకు మాత్రమే ఆయన ఆత్మని ఇచ్చాడు. జంతువుకి ఎందుకు లేదు? దేవుడు పక్షవాతం చూపించాడా? ఒక ఆయన్ని అడిగాడు, అంటే ఇది హిందువులు ఉంటారు కదా, మీ దేవుడు పక్షపాతి, వాటికి ఏం ఆత్మ లేదు, మీకేం ఆత్మ ఇచ్చాడంటే మిమ్మల్ని వ్యత్యాసం చేశాడు, వాటిని వ్యత్యాసం చేశాడు. అంటే దేవుడు ఏముంది? స్వార్థం ఉందని చెప్పాడు ఆయన. ఓరే నాయన, అయితే ఇట్లా కూడా అర్థమైందా అనుకున్నాను. అప్పుడు ఇంకొక ఆయన కౌంటర్ వేశాడు అనమాట. దేవుడు మరి అందరూ మొగలను పుట్టించదు, ఆడెందుకు పుట్టించాడు? అది కూడా పక్షపాతమేనా? ఇప్పుడు
మగ ఉండాలి, ఆడ ఉండాలి. ఎందుకంటే సృష్టి ధర్మం జరగాలంటే, సృష్టి ఏంటంటుంది డెవలప్ కావాలంటే ఏం కావాలి? ఆడ ఉండాలి, మగ ఉండాలి. మరి జంతువును అలా ఆత్మ లేకుండా మనిషికి మాత్రం ఆత్మ ఇచ్చాడు కదా, ఏంటి అని అన్నప్పుడు ఈ జంతువులు లేక ఈ పక్షులు అయినటువంటివి ఎవరి కోసం అంటే ఇది మనిషి కోసం తయారు చేసింది దేవుడు. అంటే దేవుడు పక్షపాతం ఏం లేదు. ఆయన దేవుడు చాలా న్యాయవంతుడు, ఆయన యథార్థవంతుడు. దేవుడు వాటిని నిర్మించిన ఉద్దేశం ఏంటంటే వాటికి దేవుడు తన స్వరూపం ఇయలేదు, కలుగును కాక పలికాడు ఆయన, అవి నిర్మించబడ్డాయి. కానీ మనిషి అయితే అలాగా రాలేదు. అందుకంటే వాటికంటే మానవుడు చాలా శ్రేష్టమైన వాడు. వాళ్ళు ఏమంటారంటే ఒకవేళ దాన్ని అంటే మా గ్రంథంలో అయితే సమానమే, ఇది మనిషి సమానమే, జంతువు సమానమే, అయితే పాము నీ పక్క పడుకోబెట్టుకో అని చెప్పాడు ఆయన. సమానమే కదా, మీ గ్రంథంలో ఒకవేళ సమానమే, మనిషి సమానమే, జంతువు సమానం అయితే మరి గుర్రానికి నీ కూతురు ఇచ్చి పెళ్లి చేస్తామని అడిగాడు ఆయన. గాడికి ఇచ్చి పెళ్లి చేస్తావా అంటే ఎందుకు ఇస్తాను అన్నాడు ఆయన. అందుకే తేడా ఉంది కదా. అంటే ఏది ఏమైనా కూడా ఏంటంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనిషికి వేరు, జంతువు వేరు. జంతువులు అయితే ఆత్మ లేదు, మనుషులు అయితే ఆత్మ ఉందనేటువంటిది మనకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే వాటి మధ్య అయితే వాయు వరుసలు లేవు, మన మధ్య అయితే ఏమున్నాయి? వాయు వరుసలు ఆ సత్సంబంధం ఉన్నాయన్నమాట. ఇప్పుడు చెప్పాలంటే మనిషిలో ఆత్మ ఉన్నది. అది ఎవరి పోలికలో ఉన్నది? ఆత్మ దేవుని పోలికలో అది ఉందనేటువంటి మనము గమనిస్తూ ఉన్నాం. ఎవరి పోలికలో ఉంది? ఆత్మ దేవుని రూపంలో ఉంది. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. నేను ఎవరంటే నేను ఎవరిని? నేనంటే ఆత్మను. నేనంటే ఏది కాదు, ఈ శరీరము కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే నీలేముంది? ఆత్మ ఉంది అనేటువంటిది మనము ఆలోచన చేస్తున్నాం. నేను ఎవరినంటే ఆత్మ. రెండో పాఠం మనం చూద్దాము. అది చెప్పు చూడండి. 3వ కీర్తన 3వ వచనం చెప్తున్నాడు. 3వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకున్నట్టు ఆయనే మనను పుట్టించెను అని చెప్పాడు. ఏం చెప్తున్నాడు ఆయన? 3వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకున్నట్టు ఆయన మనల్ని వేసాడ. అంటే నేను నువ్వు పుట్టించుకోలేదు. నన్ను మా అమ్మ పుట్టించిందంటే, మా అమ్మ నాన్న పుట్టించారంటే ఓకే. ఫస్ట్ ఎవరు పుట్టించారు? ఫస్ట్ వ్యక్తి రావాలంటే ఎవరు రావాలి? ఎవరు ఉండాలి? మీ అమ్మ అంటే చెప్పాలంటే నువ్వు నీ తల్లి గర్భంలోకి నువ్వు రావాలంటే పిండంగా ఎవరు ఇవ్వాలి? అది కూడా దేవుడే ఇవ్వాలి. ఈయనంటారు కొంతమంది తెలియని వాళ్ళు ఏంటంటే నేను మా అమ్మ నాన్న వచ్చేవాళ్ళే వచ్చా అంటారు. మీ అమ్మ నాన్న కూడా జన్మించావంటే కారణం ఎవరు? దేవుడిచ్చాడు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ నేను పుట్టించింది ఎవరు? దేవుడు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. 3వ కీర్తన 3వ వచనం. కనుక మనం గమనించేది ఏంటంటే నేను ఎవరిని అంటే నాలో ఒక ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ ఎవరి పోలికలో ఉన్నది? దేవుని పోలికలో. ఇందులో ఈ ఆత్మలో చూడండి 4 విషయాలు ఉంటాయి. ఆత్మలు ఏముంటాయి అంటే దీని ఏమంటారంటే అంతరంగ పురుషుడు. అంతరంగ పురుషుల్లో ఎన్ని ఉంటాయి భాగాలు? 1 ఆత్మ, మనస్సు, హృదయము. బాగా వినండి అమ్మా. తర్వాత ఏముంటుంది? మనస్సాక్షి ఉంటుంది. ఏముంటుంది? ఈ 4 మనుషులుగా ఉంటాయి. అంటే మన ఆత్మలో అంతరంగ పురుషుడు అనమాట. ఈ శరీరంలో ఏ విధంగా అయితే మెదడు, గుండె, రక్తం ఏ విధంగా అయితే ఉందో బాగా వినాలమ్మా. మెదడు ఉందా? లేదంటారా? మెదడు ఉంది, తర్వాత గుండె ఉంది, ఇంకా ఏముంది? రక్తం ఉంది కదా. గుండె అంటే చెప్పాలంటే ఇవన్నీ మెయిన్ అనమాట. ఈ రక్తం అయితేనేమి, గుండె అయితేనేమి, బ్రెయిన్ ఉంది కదా. ఈయన ఏమంటారు? బ్రెయిన్ ఏమంటారంటే మైండ్ అంటారు. తర్వాత గుండె ఏమంటారు? హార్ట్ అంటారు. రక్తం ఏమంటారు? లైఫ్ అంటారు అన్నమాట. చెప్పాలంటే ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే ఈ శరీరంలో ఉన్నాయో ఈ ఆత్మ, ఈ మనస్సు, ఈ హృదయము, ఈ మనస్సాక్షితో ఉన్నాయి. ఈ అంతరంగ పురుషుల్లో ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ అంతరంగ పురుషుల్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి సువార్త చదివినప్పుడు
బాగా వినాలి. చెప్పి తర్వాత అడుగుతా. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం చదివితే చెప్తా చూడండి. అక్కడ దేవుని ఎలా ప్రేమించాలంట? సగం మనసుతో, పూర్ణ హృదయముతోను. దేవుని ఎలా ప్రేమించాలంట? పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతో ఏం చేయాలంట? అది దేవుడైన యెహోవాను ఏం చేయాలంట? దేవుడైన యెహోవాను ఏం చేయాలి? ప్రేమించవలెను. అంటే నీకు ఆత్మ ఉన్నది, నీలో మనసు ఉన్నది, నీలో హృదయం ఉందన్నమాట. ఈ అంతరంగ పురుషుడైనటువంటి పదాన్ని చూస్తే 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు. అంతరంగ పురుషుడు అనే పదాన్ని వాడతారు అక్కడ. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు. అంటే ఈ శరీరం ఏ విధంగా ఉందో ఆత్మ కూడా ఒక శరీరం ఉందన్నమాట. దాన్ని ఏమంటారంటే అంతరంగ పురుషుడు అంటాడు. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు చదువుదాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు దూషించుతున్నను. బాహ్య పురుషుడు అంటే తెలుసా? కంటికి కనిపించేటువంటి శరీరం. తర్వాత అంతరంగ పురుషుడు. ఇప్పుడు ఇందులో ఏదిలో ఎదగాలి మనము? పౌలు అంటున్నాడు, మా బాహ్య పురుషుడు నశించిపోతున్నాను, అంతరంగ పురుషుడు దినం ఏమవుతున్నాడు? నూతన పరచబడుచున్నాడు. మా అంతరంగ పురుషుడు ఏమవుతున్నాడు? దినదినము నూతన పరచబడుచున్నాడు అని చెప్తున్నాడు. అంటే ఈ ఆత్మకు, ఈ మనసుకు, ఈ హృదయానికి, ఈ మనస్సాక్షికి ఏముంది? అంతరంగ పురుషుడు ఒక ఆయన ఉన్నాడు. అంటే బాహ్య పురుషుడు ఏ విధంగా అయితే ఉందో అలాగే అంతరంగ పురుషుడు ఉన్నాడు అన్నమాట. ఈ అంతరంగ పురుషుడు ఏం కావాలి? డెవలప్ కావాలి. దీనిలో ఏం కావాలి? డెవలప్ అవ్వాలి. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఈ అంతరంగ పురుషుల్లో ఈ ఆత్మ త్వరగా మారుతుంది, ఈ మనసు త్వరగా మారుతుంది, ఈ మనస్సాక్షి బాగానే ఉంటుంది, గతిస్తూ ఉంటుంది. ఓకేనా? ఈ నాలుగిట్లో అత్యంత ప్రమాదం ఏంటంటే ఈ హృదయం. ఈ హృదయం ఉంది కదా, అతి భయంకరమైనది, అది వ్యాధి కాదని చెప్తాడు. క్యాన్సర్ కంటే అత్యంత ప్రమాదం ఏంటంటే ఈ హృదయం. క్యాన్సర్ అన్న ఒకవేళ చంపుతుంది అయితే, క్యాన్సర్ కంటే పెద్ద ప్రమాదం ఏంటంటే హృదయం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. పెద్ద ఘోరమైన వ్యాధి ఇది అంటారు కదా. అంతకంటే పెద్ద వ్యాధి ఎక్కడ ఉంది? నీ హృదయంలో, నా హృదయంలో ఉంది. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అంతరంగ పురుషుని గురించి మనకు అర్థం కావాలి. ఇంకేం అర్థం కావాలి? నేను ఎవరినంటే, నేనంటే ఈ శరీరం కాదు. నేనంటే ఎవరు? ఆత్మని నువ్వు. నువ్వెవరు? ఆత్మని నువ్వు. ఈ ఆత్మలో ఏముంటుందంటే ఆత్మ, మనసు, హృదయము, మనస్సాక్షి. మనం చదివాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 1 చెప్తున్నాడు, పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసు దేవుణ్ణి ప్రేమించాలి, ఆరాధించని చెప్పాడు. మరి మనస్సాక్షి లేదంటే ఎక్కడుంది మనస్సాక్షి? ఎక్కడుంది మనస్సాక్షి గురించి మనం చదివినప్పుడు రోమపత్రిక చెప్పాడు. రోమపత్రిక 2వ అధ్యాయం, రోమపత్రిక 2వ అధ్యాయం 14 నుంచి మనం చదువుకుందాం. ధర్మశాస్త్రము లేని అన్నది స్వాభావికంగా ధర్మశాస్త్రము క్రియ చేసిన ధర్మశాస్త్రం లేని వారైనను తాము ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా ఏమిస్తుందా? సాక్ష్యం ఇస్తుండగా. వారి మనస్సాక్షి ఏమి సాక్ష్యం ఇస్తుందంటే, వాళ్ళు ధర్మశాస్త్రం లేకపోయినా కూడా ధర్మశాస్త్రం వల్ల క్రియలు చేస్తే వాళ్ళు ఏమి కలిగి ఉన్నారు? ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఆచరిస్తామని చెప్తున్నారు. అంటే వాళ్ళ మనస్సాక్షి చెప్పేది ఏంటంటే ధర్మశాస్త్రం వాళ్ళకి లేదు, కానీ ధర్మానుకూలంగా నడిచినప్పుడు మరి మనస్సాక్షి ఏమిస్తున్నది?
సాక్ష్యం ఇస్తుంది. ఏమంటే వీళ్ళలో తప్పు లేదు, వీళ్ళలో తప్పు ఉందని చెప్తుంది అనమాట. అంటే నువ్వు తప్పు చేసావా, ఒప్పు చేసావా చెప్పేది ఏంటి? నిన్ను నన్ను హెచ్చరిక చేసేది ఏంటి? మనస్సాక్షి. కాన్షియన్స్. వాట్ ఈస్ ఎగ్జాక్టెన్స్ అంటే మనం హెచ్చరిక చేసేది ఏంటి? మనం హెచ్చరిక చేసేది ఏంటంటే మనస్సాక్షి. నువ్వు దొంగతనం చేసావు అనుకో, దొంగ నా పడగండు లోపల మనస్సాక్షి. నువ్వు చేసిన గలీజ్ పనినైనా ఒప్పు అని చెప్తుంది లోపల. నువ్వు చేసింది తప్పు పనినైనా అని లోపల. ఒకవేళ బయట వాళ్ళు చెప్తానే కూడా లోపల ఏముంటుంది? నువ్వు చేయలేదు చెప్పు అని నాకు లోపల మనస్సాక్షి ఏముంటుంది? నువ్వు దొంగ ఏకమైన ఉంటారు. లోపల మనకు ఒక మనిషి అంటే మనస్సాక్షి లోపల గద్దిస్తూ ఉంటుంది. మన మనస్సాక్షి ఉంటుంది, మన మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. ఒకవేళ మనస్సాక్షి కూడా ఫెయిల్ అయిపోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడు మనస్సాక్షికి వాత వేయబడుతుంది. మొదటి పత్రిక 4వ అధ్యాయం చెప్తాడు. 4వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. ఆ అబద్ధికులు చదువుదాం. మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. అయితే కడవరి కొందరు మోసపడుచు ఆత్మల యందును దైవ బోధ యందును లక్ష్యం వచ్చి విశ్వాసం భ్రష్టులవుతారని ఆత్మ తేడకు చెప్తున్నాడు. ఇంకా ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారే. అంటే అబద్ధికులు ఎలాంటి వారంట? అందుకే వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. అంటే దేని గురించి అనుకున్నారు? వాళ్ళు దేనికి వాత వేశారు? మనస్సాక్షికి వాళ్ళు వాత వేశారు. అంటే చెప్పాలంటే సత్యాన్ని లోపలికి తీసుకుపోలేకుండా ఆ మనస్సాక్షి మనిషిని గద్దిస్తూ ఉంటే ఏం చేశారు వాళ్ళు? మనస్సాక్షిని కూడా రోజు గద్దిస్తూనే ఉన్నావు అనే విధంగా వేసారు వాళ్ళు. మనస్సాక్షి కూడా వాత వేసేసారు. వేయడం వల్ల ఏమైంది? మనస్సాక్షి పని చేయలే. మనస్సాక్షి పని చేయలేదు. మీరు చూడండి, ఇక్కడ మెయిన్లో పోయిందనుకో ఇవన్నీ ఎలాగవు. ఇక్కడ పోయిందనుకో ఎలుగుతుంది. అంటే ఇక్కడ పోయిందనుకోండి తయారు చేసుకోవచ్చు. మెయిన్లో పోతే ఏమవుతుంది? ఇక్కడ తయారు చేసిన కూడా ఎలగదు. చెప్పాలంటే ఇక్కడ మెయిన్ ఏమైందంటే మనస్సాక్షికి ఏం చేశారంటే వాత వేసేసారు. ఎవరు? ఈ అబద్ధికులు అందరూ కూడా. చెప్పాలంటే మనము హృదయాన్ని కఠిన పరుచుకునే కొద్ది ఏమవుతుంది? మనస్సాక్షి కూడా ఏమవుతాడు? మనస్సాక్షి కూడా వాత వేయబడడానికి అవకాశం ఉంది. అయితే వాక్యం అనేటువంటిది విన్నప్పుడు సత్యం అని తెలుసుకున్న తర్వాత ఈ మనసు ఎప్పుడైతే మారుతుందో మనస్సాక్షి కూడా వాత అనేటువంటిది తీయబడడానికి అవకాశం ఉంటుంది. సరే, మనం ముందుకు వెళ్దాం. అయితే మనం గమనించింది ఏంటంటే ఆత్మ ఉంది, మనసు ఉంది, హృదయం ఉంది, మనస్సాక్షి ఉన్నది. అంటే మనం ఏం చేయాలంటే పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతో మనం దేవుని ఏం చేయాలి? ప్రేమించాలి. నువ్వు ప్రేమిస్తున్నావా, సేవిస్తున్నావా, ఆరాధిస్తున్నావా, ధనపరుస్తున్నావా లేదా ఇప్పుడు చెప్పేది మనకి ఎవరు? ఈ మనస్సాక్షి మనకు ఒక చిప్పు లాంటిది అనమాట. చిప్పు అనుకోని పని చేస్తుంది. చిప్పు లేకపోతే చిప్పులా పని చేయదు. అంటే మనస్సాక్షి మనకి ఎలాంటి పని చేస్తుంది అంటే ఒక చిప్పులాగా పని చేస్తూ ఉన్నది. కనుక నేను ఎవరంటే నువ్వు జంతువు కాదు. నువ్వెవరు? నువ్వు మనిషివి. ఆ మనిషి ఎవరంటే ఆత్మ. నువ్వంటే ఎవరు? ఆత్మ. అందుకనే మనిషి చనిపోయినప్పుడు ఏమంటుంది తెలుసా? ఏమంటారు? మనిషి చనిపోయినప్పుడు పోయాడు అంటారు. పోయాడా ఉన్నాడంటే పోయాడు. నేను ఉండదు కదా మనిషి ఉన్నాడా పోయాడు అంటారు కొంతమంది. పోయాడా లేచిపోయాడంటే ఉన్నాడు అండి. ఒక ఇంటిని అడిగాడు, ఉన్నాడా పోయాడంటే అన్నీ ఉన్నాడే అన్నాడు. కానీ నేను అడిగింది అట్టగారు ఆయన అసలు ప్రాణంతో ఉన్నాడా పోయినాడని అడిగాడు అంటారు. అట్లా అడుగు అయితే పోయినాడు. అయితే ఎప్పుడు అంటే ఎప్పుడు తెలుసు మరి. అంటే పోయింది ఎవరు? నిజమే. ఇప్పుడు మనిషి వెళ్ళాడు. ఎవరంటే ఆత్మ. ఉన్నాడా లేదంటే ఉన్నాడు. శరీరం అయితే ఉంది కానీ ఏం పోయింది? అక్కడ మెయిన్ ఒరిజినల్ ఏదైతే ఉందో ఆత్మ పోయింది. అర్థమైందా? కనుక నేను ఎవరిని అంటే నువ్వెవరంటే శరీరం కాదు. ఏదైనా నువ్వంటే ఆత్మ. ఈ ఆత్మ ఎవరి రూపంలో ఉన్నది? దేవుని రూపంలో ఉన్నది. ఎవరి పోలికలో ఉన్నది? దేవుని పోలికలో ఉన్నది. ఈ ఆత్మలో ఎన్ని భాగాలు ఉన్నాయి? అందరూ విషయంలో 4. ఒకటి ఆత్మ, హృదయము, మనస్సు, మనస్సాక్షి. ఈ 4 ఉన్నాయి. ఈ 4 వేడికి లేవు అంటే జంతువుకు లేవు. ఈ 4 భాగాలు వేడికి లేవు. జంతువుకు, పందికో, నక్కకో, లేకపోతే కుక్కకో, లేకపోతే ఇంకా ఉంటాయి కదా, ఈ ఎలకకో, పక్షికో ఇలాంటివి ఏమి లేవు. ఇవి ఎవరికి ఉన్నాయి?
మానవుడికి ఉన్నాయి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే చూడండి, చనిపోయినప్పుడు ప్రసంగి గ్రంథం చదివినప్పుడు చెప్తూ ఉంటాడు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం చెప్తా ఉంటాడు. చెప్పాలా చెప్పి తర్వాత మన్నైనది వెనకటి వల్లే మరలా మనకు చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవునికి వెళ్ళు. అంటే ఈ మన్ను ఎక్కడికి వెళ్తుంది? శరీరం అయిన మట్టి ఏమవుతుంది? మట్టికి మనం చేరుతుంది, మట్టికి చేరుతుంది. ఆత్మ ఎక్కడికి వెళ్తుందంట? ఆత్మ ఎవరైతే ఇచ్చారో ఆ దేవుని దగ్గరికి వెళ్తుంది. అది ఏది? ఆత్మ ఉంది కదా, ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుందంట? కొంతమంది చెప్తుంటారు చచ్చిపోయిన తర్వాత ఆత్మ ఆ ఇంట్లో తిరుగుతుందంట. ఎందుకంటే ఇంట్లో ఉన్న వస్తువుల మీద కోరిక తగ్గలేదంట, ఆ కోరిక మేరకు తిరుగుతూ ఉంటుందంట. మీరు చెప్పారంటే చెప్పాను, వేరే పండుగ చెప్పాడు, మీకు ఎందులేదు అని చెప్పేది ఏంటంటే మనిషిని భయం పుట్టించేదానికి, మనిషిని అదో విధంగా మనిషికి ఏంటంటే వేరే ఆలోచన తీసుకెళ్లే విధంగా. ఇంకొక ఆయన అంట, మన మామగారు ఉన్నారు, ఆయన ఒక ఆయన సేవకుడు చెప్పేది ఏంటంటే, నీ పక్కనే దైవం తెలుసా, నాకు అనిపిస్తుంది నీకు అనుకోవాలంట. ఆత్మ ఎక్కడ కనపస్తాయా? నీకు తోలేటువంటి నువ్వు పీల్చే గాలి కనపరాదు నీ కంటికి, అలాంటిది ఆత్మని కనపస్తాయా? ఆత్మను గ్రీకులు ఏమన్నాడంటే న్యూమా అన్నాడు, లేక సూకి అన్నాడు. సూకి అనే పదానికి అర్థం ఏంటంటే టు బ్రీత్. సూకి అనే పదానికి అర్థం ఏంటి? రాసుకోండి, గ్రీకు పదాలు. ఆత్మని ఏమంటారంటే న్యూమా అంటారు, లేక సూకి అంటారు. అంటే టు బ్రీత్ అంటే అర్థం ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆత్మ ఎలా ఉంటుందంటే గాలి కనిపిస్తుందా? కనపరాదు. దేవుడు ఆత్మ అని చెప్పాడు కదా, ఆ ఆత్మ అనేటువంటిది ఏంటంటే సూకే న్యూమా అని వాడబడింది అన్నమాట. అర్థం ఏంటంటే గాలి అని అర్థం. అంటే మనకు అది కనపరాదు కంటికి. ఏది కనపరాదు? గాలి కనపరాదు, కానీ ఉంది. గాలి కని శక్తి ఉందో మనకు తెలుసు, గాలికి ఉంది. అంటే గాలి అంటే ఆత్మ దేంతో పోసపడింది అంటే టు బ్రీత్ అంటే శ్వాసలాగా చెప్పబడ్డాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే నేలమట్టితో నన్ను నిర్మించి వాడి నాసికరణం ఏమూదాడైనా జీవవాయువు ఊదగా. నోడు ఏమయ్యాడు? జీవ ఆత్మాయనో. జీవవాయువు ఊదగా ఏమయ్యాడు? ఆయన వాయువు అంటే గాలి ఊదాడు, ఊదినప్పుడు ఏమయ్యాడు మనిషి? జీవాత్మ అయ్యాడు. అంతే కదా. టు బ్రీత్ అంటే ఊపిరి పీల్చడం అని అంటారు. ఆత్మ అంటే ఏంటి? అక్షరార్థం ఏంటంటే గాలి పీల్చడం అని. సరే, మనం ముందుకు వెళ్దాం. అంటే మనం గమనించేటువంటి విషయం, నేను ఎవరిని అంటే మానవుడు 2 భాగాలు, ఒకటి శరీరము, రెండవది ఆత్మ. ఇందులో ముఖ్యమైనది ఏంటి? ఆత్మే. శరీరం అయితే మట్టి నుంచి వచ్చింది, ఆత్మ అయితే ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొక్క నోటి నుంచి వచ్చింది అనమాట. దేవుని నోటి నుంచి వచ్చింది. ఇందులో ఏంటంటే అంతరంగ పురుషులు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆత్మ ఇప్పుడు ఎవరి పోలికలో ఉంది? దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో ఉన్నది. ఈ అంతరంగ పురుషులు ఎన్ని భాగాలు ఉన్నాయి? 4 ఉన్నాయి. ఒకటి మనస్సాక్షి, అలాగే మనస్సు, హృదయము, ఆత్మ. ఈ శరీరంలో ఏ విధంగా అయితే బ్రెయిన్ ఉందో, హార్ట్ ఉందో, అలాగే ఇక రక్తం ఎలాగైతే ఉందో, అలాగే అంతరంగ పురుషులు కూడా ఏమున్నాయంట? ఆత్మ, మనస్సు, హృదయం, మనస్సాక్షి ఉన్నాయని చెప్తారు. కనుక నేను ఎవరంటే ఏం చెప్తారు? చాలా మంది నేను ఎట్లున్నా చెప్పు అంటూ ఉంటారు అనమాట. నువ్వు ఎట్లున్నావు? రోజు ఏమవుతావు? పుట్టినప్పుడు చిన్నపిల్లడివి, తర్వాత యవనొస్తుంది, తర్వాత మధ్య వయసుకు వచ్చావు, తర్వాత ఏమయ్యావు? నువ్వు ముసలివాడు అవుతావు, తర్వాత ఏమవుతావు? కొనుగోలు వచ్చింది అనమాట. అంటే చెప్పాలంటే నువ్వెవరంటే అసలు మనిషి ఎవరు? అసలు మనిషి ఎవరంటే ఆత్మ. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు కూర్చున్నారు, టిఫిన్ పెట్టడానికి వచ్చారనుకోండి, అంటే ఇది ఎక్కువ ఉపయోగిస్తారు కిషోర్ గారు. నువ్వు కూర్చున్నావు, చేతికి కూర్చున్నావు, టిఫిన్ తెమ్మని వచ్చారు, టిఫిన్ తీసుకురా అని చెప్పారు, మీరు తెమ్మని చెప్పారు టిఫిన్. ఇప్పుడు టిఫిన్ తీసుకుని ప్రాణం ఉంది అనుకోండి, వాళ్ళు వచ్చి ఎవరు తీసుకోండి టిఫిన్ అన్నారు అనుకోండి, తింటారా వాళ్ళు? ఎవరు తెమ్మని చెప్పారు, ఇదోనండి తినండి, తినకుండా వెళ్ళారంటే మనిషి అంటే శరీరం అక్కడ ఉంది, కానీ ఆత్మ ఏమైంది? మనిషి ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు. కనుక దేవుడు దాన్ని ఏర్పాటు చేశాడు. ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. కొంతమంది చెప్పేది ఏంటంటే దేవుడు మనిషిని పుట్టించడం ఎందుకు అంటే వాళ్ళ ఆలోచన, మనుషుల ఆలోచన. దేవుడు మనిషిని పుట్టించడం ఎందుకు, చంపడం ఎందుకు? ఒకరి ఆలోచన. ఇంకొకరి ఆలోచన ఏంటంటే పుట్టించిన దేవుడు చంపకుండా ఉండవచ్చు కదా అని ఇంకొక ఆయన ఆలోచన. ఎందుకు?
లేక పిల్లలు పుట్టారంట. పుట్టిన తర్వాత చచ్చిపోయిన ఆ బిడ్డ చచ్చిపోగానే ఏమంటారు తెలుసా, దేవుడు దొంగోడు, దేవుడు అన్యాయస్తుడు, దేవుడు వేస్ట్ అన్నాడు. కనిపిస్తే ఊరేస్తారంట ఆయన కనిపిస్తే ఊరేస్తారంట, చంపుతారంట దేవుడు. అంటే ఆయన ఆలోచన. ఎందుకంటే పుట్టించిన దేవుడు చంపడం ఎందుకు, పుట్టించకుండా పోతే బాగుంటుంది అని ఆలోచన చేశాడు. రెండో వ్యక్తి ఆలోచన ఏంటి, పుట్టించిన దేవుడు చంపకుండా మనిషిని అలాగే బతికిస్తే ఏమవుతుంది. ఆయన అన్నాడు పుట్టించుకున్నా ఉంటే అంటే పుట్టికపోతే ఈ ప్రపంచంలో రాలేము, అంతే కదా. పుట్టించిన మనిషిని ఒకవేళ ఉంచావు అనుకో ఏమవుతుంది, చనిపోకుండా చావు లేకుండా ఉంటే మనిషి చాలా తక్కువ మంది అవుతారు, అంతేనా. ఎక్కడే ఉంటుంది, ఎక్కడ మాయలోకం అంటే ఆ దగ్గర అన్నాడు మీలాగా. పుట్టించిన వ్యక్తిని చావు లేకుండా అట్లే ఉంటే మనిషి తక్కువ అయిపోతారు, అంతేనా. మట్టి బుర్రకి ఎక్కలే మళ్ళీ చెప్తుంది, మట్టి బుర్రలాగా కాకుండా పుట్టించిన మనిషికి చావు లేకుండా మనం ఉన్నాం కదా, చావు లేకుండా ఇంకే ఉన్నాం అనుకోండి, ఇంకా పుట్టారు జనం ఏమవుతారు, మనుషులు తక్కువ అవుతారా ఎక్కువ అవుతారా, అదే వినాలి మీరు. పుట్టిన మనిషికి చావు లేకపోతే మనుషులు తక్కువ అవుతారా ఎక్కువ అవుతారా, ఎక్కువ అయినప్పుడు ఏమవుతుంది, భూభాగము సరిపోదు పుట్టిన ప్రతివానికి. అంటే లోకం పుట్టిన వరకు ఇలా అందరూ కూడా అట్లే బతికే ఉన్నారు అనుకోండి, ఆదం వరకు ఇంతవరకు అందరూ అట్లే ఉంటే ఏమవుతుంది, స్థలం కోసం పొడి చచ్చుకోవాలి, అంతే కదా. దేవుడు సాగుపడిపోయిన వీళ్ళు చంపుతారు, అంతే కదా. అంటే వీళ్ళు పూర్తి చేసి లోపల సావలేదు కదా అంటే లోపల అంటారు. అంటే మొత్తానికి అయితే ఏంటంటే దేవుడు పుట్టుకను చావును పెట్టిన ఉద్దేశం ఏంటంటే అందులో ఒక మేలు ఉంది. ఏముందంటే అందులో పుట్టుక వలన నువ్వు ఈ ప్రపంచాన్ని నువ్వు చూస్తావు. రెండవది ఏంటంటే నువ్వు దేవుని గురించిన కార్యం తెలుసుకుంటావు. రెండవది ఎప్పుడు దేవుడిలా నువ్వు జీవిస్తావో మరణిస్తే ఎక్కడికి వెళ్తావు, పరలోకం వెళ్తావు, అంతే కదా. చెప్పాలంటే నువ్వు నేను భూమి మీద ఎదుర్కొన్నామంటే ఒక పని ఏంటంటే మనం దేవుడిలాగా మార్చబడాలి, అదే పర్పస్. మరేం పర్పస్ ఏం లేదు. నీ ఆస్తో, నీ బంగారు, నీ ఉద్యోగము, నీ సద్యోగం ఇవన్నీ రావు. ఈ లోకంలో ఉన్నప్పుడు నా డ్యూటీ ఏంటి, మెయిన్ డ్యూటీ ఏంటి, సిమెంట్ తీసుకొని గోడ కప్పుకుంటూ రావాలా, అంతేనా. కంప్యూటర్ పని ఏంటంటే వాళ్ళు టైప్ చేసుకుంటూ రావాలా, ఆ డేటా రావాలి, అది రావాలి, ఇది రావాలి, అవునా. లేకపోతే నేను డ్రైవ్ చేసుకుంటా ఈ స్టేరింగ్ తిప్పాలా, ఈ గిరిట వేయాలా, ఈ బ్రేక్ ఇట్లా వేయాలా, ఆ దోశ ఇట్లా మాడింది, అది ఇంకా కాలింది, అంతేనా. అది కాదు మన పర్పస్ ఏంటి, ఈ లోపల మన పని ఏంటి, మన పని ఏంటి, తినడము పప్పు నిద్రపోవడం, అంతేనా. ఎంజాయ్ చేయరని అంటారు కదా, ఎంజాయ్ చేయరని ఆయన అంటారు కదా కొంతమంది, అంతేనా. అది కాదు ఈ పర్పస్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే నీలో ఆత్మ ఎందుకు ఉంచాడంటే నీవు నేను ఏలాగా మార్చబడాలంటే యేసు ప్రభువులాగా మనం కావాలి. అది మనం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డ్యూటీ. ప్రసంగం చెప్పుకుంటాడు 13వ అధ్యాయంలో 12వ చెప్పుకుంటాడు. ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే అని చెప్పాడు. మానవుడికి ఇదే మీది ఏంటి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నట్టు మానవుడికి ఇదే విధి రాదండి అంటారు కదా, అదిగా చెప్పేది అక్కడ. విధులు అంటే ఏంటంటే పని. మానవుకున్న పని ఏంటంటే నువ్వు దేవునికి భయపడి భక్తిగా జీవించి నువ్వు దేవుళ్ళగా నువ్వు మార్చబడితే అదే నీ డ్యూటీ. అంత నుంచి ఏం లేదు డ్యూటీ. నువ్వు తాపి కొట్టినా తాపి నీతో పాటు రాదు, సిమెంట్ నీతో పాటు రాదు, నువ్వు ఇంటి వేసినా ఇంటి నీతో పాటు రాదు, లేదా వడ నీతో పాటు రాదు, నువ్వు డ్రైవ్ చేసినా డ్రైవింగ్ కారు నీతో పాటు రాదు, నువ్వు డేటా ఎంట్రీ చేసినావో అది నీతో పాటు ఏది రాదు, నువ్వు సంపాదించిన ఏది రాదు. చెప్పాలంటే నువ్వు ఏం పని చేసినా కూడా అది వేస్తే. కానీ దేవుడు పని చేస్తే, దేవుళ్ళను నువ్వు మార్చబడితే ఇవన్నీ ఏంటంటే ఈ శరీరం బతకాలంటే ఈ పని చేయాలి. అంతకు మించి ఏది, ఈ ఆత్మ పరలోకం చేయాలంటే అంతకు మించి ఎక్కువ పని చేయాలి. మనం చేసి ఎక్కువ పని ఏం చేస్తున్నాము, ప్రాణం చేసుకోవాలంటే నచ్చలేదు. పొద్దున్నే ఆఫీస్ పోదానికి పలు హుషారు ఉంటారు, వచ్చేప్పుడు హుషారు ఉంటారు. ప్రార్థన అంటానే వీళ్ళు వచ్చి కష్టపడతారు. దేనికోసం కష్టపడి చెప్పాడు దేవుడు. యోహాను సువార్త 6:27 చదివితే ఎక్కువ దేనికోసం కష్టపడమని చెప్పాడు ఆయన, శరీరం కోసమా ఆత్మ కోసమా? యోహాను సువార్త 6:27.
క్షయమైన ఆహారం కలిగి కష్టపడుతున్నాను. ఆ, నిత్యం కలిగి అక్షయమైన ఆహారం కలిగి కష్టపడుతుంది. ఏంటంట క్షయమైన ఆహారం కోసం కష్టపడ